ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్. మైథిలి, మన ఇద్దరం ఒకసారి స్టోర్ రూమ్ కి వెళ్ళి స్టాక్ చెక్ చేద్దాం. అలాగేనండి. ఇగో మేనేజరు, జాగ్రత్తగా చూసుకోవాలి మరి. అబ్బా సారీ అండి. పర్లేదులేండి, మీలాంటి అందమైన అమ్మాయిని గుద్దుకున్నా పెద్దగా నొప్పేం అనిపించదులేండి. మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారే. మాటలే కాదు, శాతలు కూడా చాలా తమాషాగా ఉంటాయి. ఇందుకే తమరికి ఏం కావాలండి? స్వీట్స్ కావాలండి. స్వీట్ షాప్ కి స్వీట్ల కోసం కాకపోతే లైట్ల కోసం వస్తారేటే? అరే భలే తమాషాగా మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు ఇంతే. ఇగో మేనేజరు, ఆ వచ్చిన కస్టమర్ల సంగతి ఏంటో చూడు. మీరు ఈవిడ సంగతి చూస్తారా? ఏటే? ఏం లేదు సార్, మీరు చెప్పినట్టే చేస్తానంటున్నాను. ఎలా అందమైన అమ్మాయి కనపడితే చాలు, అస్సలు వదిలిపెట్టు. ఏమండి, ఆ వచ్చిన అమ్మాయి ఏదో తేడాగా ఉంది కదా? అవును, నాకు అలాగే అనిపిస్తుంది. లీలాకృష్ణ గారి వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచేలానే ఉన్నారు. పదండి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీకేం కావాలి? ఒక 10 కిలోల స్వీట్లు, ఒక 5 కిలోల హాటు కావాలి. అమ్మా మైథిలి, మీరు ప్రమోషన్స్ లైవ్ టెలికాస్ట్ ప్లాన్స్ చేసుకుంటున్నారు కదా, ఈవిడికి ఏం కావాలో నేను చూసుకుంటాను కదా. అది కాదు లీలాకృష్ణ గారు. నేను చూసుకుంటానని చెప్పాను కదమ్మా, మై హూనా. మైథిలి, మావి చూసుకుంటారు కదా, మనం వెళ్ళి స్టాక్ చెక్ చేద్దాం. పద. ఎలాండి? అలాగే. నీ పేరేటో తెలుసుకోవచ్చా? మోహిని. మోహిని, మోహిని పేరుకు తగ్గట్టుగానే జగన్మోహిని లాగున్నావు. పొండి. పరిచయమై 10 నిమిషాలు కాకముందే పొరమ్మగాడిని చెయ్యేసి మాట్లాడుతుందంటే ఇది కథ తేడాగా ఉన్నట్టే. తగ్గొడితే తెగిపోయేలా ఉంది. వస్తున్నారుగా. ఇదిగో బాబు, నాకు ఈ ఐస్ క్రీమ్స్, ఈ చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చేయి. రే, ఆ అమ్మాయి గురికి ఏం కావాలో అన్ని ఇచ్చేయి. ఫోన్ నెంబర్ ఎత్తవేటి? అయ్యో, అందరి ముందు అడిగితే ఎలా ఇస్తాను? అర్థమైనది. ఇట్లాంటి విషయాలు సీక్రెట్ గా మాట్లాడుకోవాలి. అదిగో ఆడ డార్క్ రూమ్ ఉంది కదా, నేను ఆడికెళ్తాను, తర్వాత నా వెనకాలే వచ్చి. అలాగేనండి. బాబాయ్ సిగ్గడిపోతుంది. వెళ్ళు వెళ్ళు. సరిగ్గా నేను విసిరిన హుచ్చులో భలేగా చిక్కుకోబోతున్నవరా లీలాకృష్ణ. ఇలా రావడం తప్పేమో. రాకముందు తప్పుగానే వచ్చాక ఏంటి తప్పు? పైన ఇద్దరం వచ్చేసాం కదా. అయినా ఏంటండి, ఎక్కడెక్కడ పట్టుకుంటున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. చూడు, తొలి చూపులోనే నీలాంటి అప్సరస కోసం నేనేం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. అమ్మో, ఈ విషయం మా ఆయనకు తెలిస్తే? నేనేమన్నా మీ ఆయనకు ఫోన్ చేసి ఆయన పర్మిషన్ ఏమన్నా తీసుకోమన్నానా ఏంటి? ఈడెవరూ లేరు కదా. ఏంటి ఈ ఏడు సత్తను? దుర్మార్గుడా, రకరకాల స్వీట్లు చూపిస్తానని తీసుకొచ్చి నా మీద అఘాయిత్యం చేస్తావురా? ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళంటే లోకువైపోయారా? పిచ్చి కుక్కల నా మీద పడతావురా? ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నీ సంగతి ఏంటో తేలుస్తాను, చూడు. వద్దు, నేను చెప్పేది నువ్వు. నీ అమ్మ కడుపు మాడా ఇట్ట ప్లేట్ మార్చేసావేటే? అసలాట ఇప్పుడు మొదలవుతుంది. ఆ లీలాకృష్ణను అడ్డం పెట్టుకొని ఈ జానకమ్మ స్వీట్ షాప్ ని ఫినిష్ చేయిస్తా. కాపాడండి, రక్షించండి, కాపాడండి. అయ్యో, ఈ దుర్మార్గుడు నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. కాపాడండి, చూడండి. కాపాడండి, రక్షించండి, చూడండి. ఏమైందండి? ఏంటండి, ఏమైంది? చూడండి, నేను స్వీట్లు కొనడానికి వస్తే ఇతను నాకు మాయ మాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లాడు.
ఆ తర్వాత నా మీద అఘాయిత్యం చేయబోయాడు. అల్లుడు దాని మాటలు నమ్మకు. వాట్ ఏంటి? నేనగా ఇచ్చిన చెట్టు పెట్టి ఏంటమ్మా? మీ మీద అఘాయిత్యం చేశాడా? అవునండి, స్వీట్లు కొనడానికి వచ్చిన అమ్మాయిని ఇలా ఎవరైనా చేస్తారా? నాకేంటి మావయ్య, అసలు ఆవిడ్ని గదిలోకి ఎందుకు తీసుకెళ్ళా? అల్లుడు నా జీవితాన్ని నాశనం చేసావు, నాశనం చేసావు, నాశనం చేసావు. ఏమండి ఆగండి. నేనేం చేయలేదు అల్లుడు. ఏమండి ఆగండి ఒక్క నిమిషం. నేనేం చేయలేదు, ఇది అబద్ధం చెప్తుంది. లీలాకృష్ణ గారు, అసలు ఆవిడ్ని మీరు గదిలోకి ఎందుకు తీసుకెళ్లారు? అంటే అది ఇంకెందుకు తీసుకెళ్తాడమ్మా? మేమందరం స్వీట్స్ కొనడానికి వచ్చాము. మమ్మల్ని ఎవరైనా గదిలోకి తీసుకెళ్లాడా? ఆవిడ్ని మాత్రమే తీసుకెళ్లాడు అంటే అర్థం ఏంటి? ఆవిడ మీద ఆయనకి ఏదో దుర్బుద్ధి కలిగింది, అందుకే గదిలోకి తీసుకెళ్లాడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కరెక్ట్. ఈ లీలాకృష్ణ గురించి దేశం మొత్తం తెలుసు. స్వీట్ షాప్లో పనిచేసే ఆడవాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో పనిచేసే వాళ్ళ దాకా ఎవ్వరిని వదిలిపెట్టడు. ఆఖరికి వాళ్ళ స్వీట్ షాప్కి వచ్చిన కస్టమర్లను కూడా వదిలిపెట్టట్లేదు. ఇంత కామాంధుణ్ణి అసలు స్వీట్ షాప్లో ఎందుకు ఉంచారండి? స్వీట్ షాప్ లో ఉంచడం కాదండి, ఇలాంటి చెత్త విధవల్ని అసలు ఈ సమాజంలోనే ఉండనివ్వకూడదు. కరెక్ట్. ఇప్పుడే మహిళా మండలి వాళ్ళకి ఫోన్ చేసి ఇతని సంగతేంటో చూస్తాం, ఇతని సంగతేంటో చూస్తాం, ఇతని సంగతేంటో చూస్తాం, ఇతని సంగతేంటో చూస్తాం. కిషోర్, అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? దీనికి నీకు ఏంటి సంబంధం? ఇక్కడ ఇలాంటి ఇష్యూ జరుగుతుందని నువ్వు కలేవైనా కన్నావా? ప్రతిసారి మా షాప్లో ఇష్యూ జరిగే టైంకే వస్తూ ఉంటావు. దాన్ని సిక్స్త్ సెన్స్ అంటారు మేడం. ఆయన ఈ లీలాకృష్ణ గురించి నాకంటే ఇక్కడికి వచ్చిన కస్టమర్లకే బాగా తెలుసు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇదిగో ఈ అమ్మాయి. ఏమా, ఇతని మీద పోలీస్ కేసు పెడదామంటావా, లేదా మహిళా మండలి వాళ్ళని పిలిపించి దేహశుద్ధి చేద్దామంటావా? పోలీస్ కేసు పెడితే సాక్ష్యాన్ని తారుమారు చేసైనా బయటికి వస్తాడు సార్. ఇలాంటి వాడికి శిక్ష వెయ్యాలంటే మహిళా మండలి వాళ్ళే కరెక్ట్. ఎస్, ఈ జానకి రామయ్య స్వీట్ షాప్ కంపెనీ ఓనర్స్కి మహిళలంటే రెస్పెక్ట్ లేకపోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.